ఇదండి క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేను షిమ్లా మిర్చి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఏంటి వేయాలంటే ఫస్ట్ పొడి చేసుకోవాలి. పొడికి వేరుశనగ పలుకులు కొంచెం బాగుంటుంది, కాంబినేషన్లో చేసుకుంటే. వేరుశనగ పలుకులు దోరగా వేచేస్తాను. వేరుశనగ పలుకులు ఆల్మోస్ట్ వేగిపోయి వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇవి కూడా దీంతో పాటు వేయించేస్తే వేడి మీకు తొక్కొచ్చేస్తుంది. దాంతో కలిపి గ్రైండ్ చేసేస్తాను. దీంట్లో కొంచెం చట్నీ పప్పు ఇంత సరిపోతుంది. ఒక్కసారి వేయించేస్తాం అంతే, సరిపోతుంది. ఇది వేగిపోయింది చూడండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తాను. తీసి మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ వేసేస్తాను. దీంట్లో జీలకర్ర, వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఉల్లిపాయలు ఇలా వేగిపోయి కదా ఆనియన్, దీని మీద క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి వేసేస్తాను. ఉల్లిపాయలు ఎంతసేపు వేగే అంతసేపట్లో క్యాప్సికమ్ కూడా వేగిపోతుంది. క్యాప్సికమ్ కూడా మగ్గిపోతుంది. అసలు టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం కారం వేస్తాను, ఎండు కారం. అంటే ఇందులో కూడా మిరపకాయలు వేయచ్చు, కానీ ఎందుకు కారం వేసేస్తాను. అది కొంచెమే కదా ఉంది, సరిగ్గా నలగకపోతే మళ్ళీ సాల్ట్ వేసి పసుపు, ఇది మూత పెట్టేద్దాం. ఈ లోపల ఈ పొడి తయారైపోతుంది. పొడి చల్లారుతుంది. కడాయి మీద మూత పెట్టేస్తాను.
ఇదిగో చూడండి, ఇది ఉడికిపోయింది. మీకు కావాలి అనిపిస్తే కొంచెం ఒక్క డ్రాప్ వాటర్ జల్లుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం పొడి వేస్తాం కదా, ముద్దగా ఉంటుంది. పొడి పొడిగా కావాలి అంటే వాటర్ వేయక్కర్లేదు. నేను కొంచెం వేసాను. వేరుశనగ పలుకులు, గుల్లసన పప్పు, అదే చట్నీ పప్పు వేయించింది, వెల్లుల్లిపాయ వేసి వేయించాను ఆ పొడి. ఇదండి క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది.